అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కార్తీక మాసంలో మనం చేయవలసిన పూజా విధానం గురించి, అలానే ఈ మాసంలో ఉపవాసం నియమాలు, దీపదానం గురించి, ఇంకాను కార్తీక మాసంలో నదీ స్నానం చేసే వీలు లేని వాళ్ళు నదీ స్నానం చేసినంత పుణ్యఫలం దక్కాలంటే ఏ రకంగా మనం స్నానం చేయాలి, అలానే పాటించవలసిన విధి విధానాలు అన్నీ కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్తవారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి పూజలు, పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. కుదిరితే కనుక షేర్ చేయండి ఈ వీడియోని. ఇక మన విషయంలోకి వెళ్దాం. స్నానదాన జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు, వనభోజనాల వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళనం చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం ఈ కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, ఋతువులో చూసుకుంటే 2వ మాసం. ఈ మాసంలో చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తుండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఈ కార్తీక మాసం దీపావళి మరుసటి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో మనం శివుణ్ణి ఇంకా మహావిష్ణువుని ఇద్దరిని కూడా ఆరాధించాలి. కార్తీక సోమవారం రోజు వీరిద్దరిని కనుక పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విష్ణు సాన్నిధ్యంలో కానీ శివ సాన్నిధ్యంలో కానీ దీపారాధన చేయడం వల్ల ఉత్తమ గతులు లభిస్తాయని చెప్తారు. అలానే కార్తీక మాసంలో ఆలయానికి వెళ్ళి దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఈ కార్తీక సోమవారం నాడు చేసే ఉపవాస దీక్ష వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి. తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ మాసంలో చేసే ఉపవాసం మాటల్లో చెప్పలేం, అంత మంచి ఫలితాలు వస్తాయి. మనకు కార్తీక మాసం అనగానే గుర్తుకొచ్చేది స్నానం. ప్రతిరోజు మనం స్నానం చేస్తాం. ప్రతిరోజు చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంది. ఎవరైతే ఈ కార్తీక మాసం 30 రోజులు నియమంగా నదీ స్నానం చేస్తారో వారందరికీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ 2021వ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ 5వ తారీఖు నుంచి ప్రారంభమై డిసెంబర్ 4వ తారీఖుతో ముగుస్తుంది. ఈ కార్తీక మాసంలో స్నానం చేసేవారు అందరూ కూడా ఉదయమే నిద్రలేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు స్నానం చేయాలి. కృతికా నక్షత్రం ఉన్నప్పుడే చేయాలి. చేసేటప్పుడు శివశివ అనుకుంటూ హరినామ స్మరణ చేసుకుంటూ స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో గంగాదేవి ఉందని మనం భావించుకొని నీటిని తాకి స్నానం చేయాలి. కార్తీక స్నానాన్ని నదుల్లో, చెరువుల్లో చేస్తారు. అలా చేయడం అందరికీ కుదరని పని కదా. కాబట్టి ఈ కార్తీక మాసంలో వెన్నెల ఎక్కువగా ఉంటుంది. వెన్నెల్లో ఉన్నటువంటి నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. అలా వీలు లేనివారు రాత్రి సమయంలో బకెట్లో నీళ్లు నింపి వెన్నెల్లో పెట్టి ఉదయం ఆ బకెట్లో ఉన్న నీటితో స్నానం చేస్తే నదుల్లో, చెరువుల్లో స్నానం చేసినంత ఫలితం వస్తుంది. ఈ కార్తీక మాసం మొత్తం వెన్నెల్లో అమృతం నిండుంటుంది. ఈ కార్తీక స్నానాన్ని మనం ప్రతిరోజు 4 గంటల అంటే ఉదయం 4:30 నుంచి 5:30 చేస్తే తులారాశిలో చేసినట్లు అవుతుందని చెప్తారు. కాబట్టి ఈ సమయంలోనే మనం చేయాలి. కార్తీక స్నానాన్ని చల్లని నీటితోనే చేయాలి, వేడి నీటితో కాదు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు గోరువెచ్చని నీటితో స్నానం చేయొచ్చు. కానీ ఆరోగ్యం బాగున్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయకపోవడమే ఉత్తమం. కార్తీక మాసం నెల రోజులు మొత్తం స్నానం చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చాలా ప్రధానం. ఆ సోమవారం రోజున కూడా మీకు కుదరని వారు, చెయ్యలేని వారు ఈ మంత్రాన్ని జపిస్తూ ఈ కార్తీక మాసంలో వచ్చే 30 రోజుల పాటు స్నానం చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, దీపావళి వెళ్ళిన మరుసటి రోజు శుద్ధ పాడ్యమి వస్తుంది. ఆ రోజున శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజున అలానే అమావాస్య రోజుల్లో చేస్తే నెలంతా చేసిన పుణ్యఫలం లభిస్తుందని మన శాస్త్రం వివరిస్తుంది. ఆ రోజుల్లో కూడా కార్తీక మాసంలో స్నానం చేయడానికి కుదరని వారు కనీసం ప్రతిరోజు కార్తీక పురాణం విన్నా సమస్త పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఇది కూడా మేము చేయలేము అనేవారు కార్తీక మాసంలో వచ్చే ఒక్క సోమవారం రోజైనా సరే స్నానం చేసిన కార్తీక మాసం నెల రోజుల పాటు స్నానం చేసిన ఫలం లభిస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ వీలును బట్టి చేయలేని వారు కార్తీక పురాణం విని మంచి ఫలితాలను పొందొచ్చు. ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఆ శివకేశవులను పూజించి జన్మ జన్మ పాపాలను తొలగించుకోవచ్చు. ఈ మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఇంటి వద్ద కానీ దేవాలయాల్లో కానీ రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం చేయించడం చాలా మంచిది. చేయించుకోవడం పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలను చూసి శివ పూజ చేసిన తర్వాత మనం భోజనం చేయాలి.
కార్తీక మాసంలో ఏ రకంగా స్నానం చేయాలో తెలుసుకున్నాం. ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు ఏ రకంగా స్నానం అలానే పూజ చేయాలో చూద్దాం. ఆ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం. సోమవారం రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని దేవుని మందిరంలో దీపారాధన చేసుకున్న తర్వాత కృత్తికా నక్షత్రానికి ఒకసారి నమస్కారం చేసుకుని తులసి అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని కార్తీక దామోదరుడికి పూజ చేసుకోవాలి. కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడే తులసి కోట దగ్గర పెట్టే దీపాన్ని కార్తీక దీపం అంటారు, అప్పుడే పెట్టాలి. అలా దీపారాధన చేసుకున్న తర్వాత శివునికి అభిషేకం చేసుకుంటే మంచిది. అలానే సాయంత్రం సమయంలో శివభగవానుడికి పూజ చేసుకోవాలి. శివలింగం ఉంటే కనుక తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం సమయాల్లో అంటే ఈ కార్తీక మాసం అంతా కూడా చక్కగా సాయంత్రం సమయాల్లో ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా సోమవారం నాడైతే తప్పకుండా ఆచరించాలి. ఉభయ సంధ్యల్లో అంటే ఉదయం సాయంత్రం కార్తీక దీపాలు పెట్టాలి. ఈ సోమవారం రోజున ఫలాలతో కానీ చెరకు రసాలతో కానీ పాలు పెరుగు వీటితో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అభిషేకం కనీసం చేసుకోలేని వారు ఆలయంలో ఒక దీపారాధన చేసినా సరిపోతుంది. అలా చేసిన తర్వాత ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. సోమవారాల్లో కానీ లేదంటే ఒక్క పౌర్ణమి కానీ ఆ రోజైనా సరే కనీసం నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే దాని నుంచి వచ్చే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మే అన్నాడని చెప్తారు. ఈ కార్తీక సోమవారం రోజున జిల్లేడు పువ్వులు బిల్వపత్రం శివుడికి పెడితే చాలా మంచిది. అలానే విష్ణు భగవానుడికి అవిసె పూలు తులసి దళాలను పెడితే మనకున్న మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్తారు. మీకు వీలైతే శివుని విష్ణు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఇంకా ధ్వజస్తంభం దగ్గర కూడా నీతి దీపారాధన చేస్తే మంచిది. ఈ కార్తీక మాసంలో ఉదయం గుడికి వెళ్ళి దీపారాధన చేయడం కుదరకపోతే సాయంత్రం అయినా సరే వెళ్ళి గుడిలో దీపారాధన చేసుకోవచ్చు. గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనుక మీకు కనీసం తులసి కోట దగ్గర అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడా పుణ్యప్రదం అంటారు. ఈరోజు ఎవరైతే ఉసిరి దీపం వెలిగిస్తారో వారు విష్ణు సాన్నిధ్యాన్ని అలానే శివ సాన్నిధ్యాన్ని పొందుతారని చెప్తారు. తెలిసి కానీ తెలియక కానీ పూజ చేయడం వల్ల చాలా రెట్ల పూజ ఫలితం లభిస్తుంది. ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడా పుణ్యప్రదమే. కార్తీక మాసం 30 రోజుల్లో దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి దినాల్లో తప్పకుండా దీపం పెట్టాలి. చాలామంది నక్త భోజనానికి ప్రాధాన్యత ఇస్తారు. ఏమీ తినకుండా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నక్షత్రాలు కనపడ్డ తర్వాత కృత్తిక నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకున్న తర్వాత భోజనం చేసుకుంటారు. ఇంచుమించుగా నక్షత్రాన్ని చూసి భోజనం చేయడం అన్నమాట. అప్పుడు మన ఉపవాస దీక్షను విరమించాలి. అలానే ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో తులసి కోట దగ్గర దీపారాధన శివునికి దీపారాధన పూజ చేసుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత చంద్రుణ్ణి చూసిన తర్వాత నక్షత్రం చూసి అప్పుడు మనం కాసినని అక్షింతలు చేతిలో తీసుకుని అర్ఘ్యం వదిలిన తర్వాత మనం ఉపవాస దీక్షను విరమించాలి. ఇక అప్పుడు మనం భోజనం చేయాలి. ఇలా నెల పొడుగుతా ఉంటే మంచిది. ఒకవేళ అలా ఉండలేని వారు 4 సోమవారాలు కానీ నాగుల చవితి రోజు కానీ ఏకాదశి పౌర్ణమి ద్వాదశి అమావాస్య మాస శివరాత్రుల రోజుల్లోనైనా సరే ఉపవాసం ఉండాలి. ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు భోజనం తినకపోయినా ఆ రోజున ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నప్పుడు మీకు అవసరం అనుకున్నప్పుడు మధ్యలో అంటే మీ ఓపికను బట్టి ఏమీ తినకుండా ఉండొచ్చు. ఒకవేళ అలా ఉండలేని వారు కనీసం కాఫీ కానీ టీ కానీ తీసుకోవచ్చు. అవి ఇష్టం లేని వారు పళ్ళ రసాలు తీసుకోవచ్చు. కానీ ఆహారాన్ని మాత్రం తీసుకోకూడదు. ఆహారం తీసుకుంటే అది ఉపవాసం కింద రాదనమాట. అంటే అన్నం టిఫిన్స్ అలాంటివి చేయకూడదు. అలానే ఉపవాస దీక్ష విరమించిన తర్వాత ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ అలా లేని సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇక ఈ మాసంలో మాంసం జోలికి అస్సలు వెళ్ళకండి. ఈరోజు చేసే దానం జపం దీపం ఉపవాసం వల్ల మనకు తెలియని మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల శివుని విష్ణువు యొక్క చల్లని దృష్టి మన మీద పడుతుంది. పైన చెప్పిన విధంగా ఉపవాసం స్నానం ఇవన్నీ పాటించలేని వాళ్ళు కనీసం కార్తీక పురాణ పఠనం తప్పకుండా చేయాలి. తెల్లవారుజామున కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడే తులసి కోట దగ్గర దీపం వెలిగించి కార్తీక పురాణం చదువుకున్నా లేదంటే విన్నా కానీ సర్వపాపహారమని మన శాస్త్రవచనం. ఈ మాసంలో మహావిష్ణువు కార్తీక దామోదరుడుగా పిలువబడతాడు. ఉసిరి చెట్టు దగ్గర పూజలు చేసుకుని వనభోజనాలు చేస్తే సర్వ పాపాలు పోతాయని మన శాస్త్రవచనం. చాలామంది ఈ సోమవారం రోజున దీపదానం ఇంకా స్వయంపాక దానం చేస్తారు. ఈ రెండూ చేస్తే ఫలితాన్ని మాటల్లో చెప్పలేనండి, చాలా మంచి జరుగుతుంది. చాలామంది ఉసిరికాయ దీపాన్ని ఒకటే ఇస్తారు. అలా కాకుండా దక్షిణతో పాటు ఇవ్వాలి. ఎవరైతే దానంగా తీసుకుంటున్నారో వారు సంతృప్తి పడేలా చేయాలి. ఈ దీపదానం అనేది ఈ కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చాలా మంచిది.
ఒకవేళ సోమవారం నాడు చేయలేకపోయినా క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ దీపదానం చేస్తూ ఉంటారు చాలామంది. ఆ రోజున కూడా కుదరకపోతే పౌర్ణమి రోజున చేయొచ్చు. ఈ కార్తీక మాసంలో కనీసం ఒక్కరోజైనా సరే దీపదానం చేయాలి, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సో ఇదండి కార్తీక మాసంలో మనం చేయవలసిన స్నానం గురించి, దీపదానం, పూజ, ఉపవాసం, వీటన్నిటి గురించి నాకు తెలిసిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో గురించి కూడా కాస్త చెప్పండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీలో ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.